హాయ్ ఫిట్ ఫ్యామ్, వెల్కమ్ టు డే 16. ఈరోజు వచ్చేసరికి మండే. ఈరోజు మార్నింగ్ క్లయింట్ సెషన్ ఉంది, కాకపోతే వద్దన్నారు. ఇంకా 6కి లెగిసి దాని తర్వాత బెడ్ మీదే ఇంకా మెసేజ్ చూసి అలా కూర్చునిపోయి చాలా టైం వేస్ట్ అయితే చేశాను. దాదాపు 6 నుంచి 7:30 వరకు రీల్స్ స్క్రోల్ చేస్తూనే ఉన్నాను. ఎప్పుడైనా నేను ఒకటే నమ్ముతాను, ఏంటంటే బెటర్మెంట్ అనమాట. లైఫ్లో ఒక రోజులో ఏది మార్చలేం. ఇప్పుడు ఈరోజు రియలైజ్ అయ్యాను, రీల్స్ ఏంటి ఇంత టైం వేస్ట్ చేసామని. కాబట్టి రేపు నుంచి అలా టైం వేస్ట్ చేయొద్దు. ఒక రోజులో ఏది మార్చలేం. చిన్నగా రోజుకి 1% బెటర్ అయినా పర్లేదు, ఏదో రోజు ఫుల్గా బెటర్ అవుతాం. మీరు కూడా అలాగే ట్రై చేయండి. ఒక్క రోజులో మార్చేద్దామని, ఒక్క రోజులో హ్యాబిట్స్ చేంజ్ చేసేసుకుందామని ట్రై చేయొద్దు. ఇప్పుడు నేను ఈ ఫిట్నెస్ అయితే ఉన్నా కానీ ఫ్లెక్సిబిలిటీగా ఉన్నాను. ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రెప్ చేసి బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేద్దాం అనుకుంటున్నాను. కాబట్టి డిసిప్లైన్గా ఉండాలి. ఈ డిసిప్లైన్ అనేది సడన్గా ఓవర్ నైట్ తేలేరు. మీరు ఎంత ట్రై చేసినా ఓవర్ డేలో చేయలేరు. మీరు మేనేజ్ చేయడం అలవాటు చేసుకోవాలి. మేనేజ్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలంటే రోజుకి చిన్నగా మీరు చేసే తప్పుల్ని రాసుకోండి. ఈరోజు చేసిన తప్పు రేపు చేయొద్దు, అంతే. అంతేగాని ఒక్క రోజులో మారిపోదాం అని చెప్పి ట్రై చేస్తే అసలు మారడం. 3500 స్టెప్స్ అయితే కంప్లీట్ అయినాయి అనేది జరగదు. అది ఎప్పుడు పోస్ట్పోన్ అవుతూనే ఉంటుంది. ఇంకా ఇంకో మెయిన్ ఏంటంటే 10,000 స్టెప్స్ కంప్లీట్ అవ్వట్లేదు మనకి. కాబట్టి నేనేమనుకున్నాను, మార్నింగ్ లేకగానే రీల్స్ స్క్రోల్ చేసేది ఏదో వాకింగ్ చేస్తూ స్క్రోల్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను. ఇప్పుడు ఒక 2,000 కానీ 3,000 కానీ స్టెప్స్ కంప్లీట్ చేసి ఇంటికి వెళ్ళి ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాం. ఇది వచ్చారు ఫస్ట్ మీల్ తింటున్నాను, ఓట్ మీల్ అనమాట. ఓట్ మీల్ తిని చికెన్ వచ్చేటప్పుడు చికెన్ తెచ్చుకున్నా. చికెన్ అయితే స్టవ్ మీద పెట్టేశాను. చికెన్ కుక్ అయ్యేలోపు కొంచెం ఫుల్ బ్లాగ్ వీడియో అప్లోడ్ చేసేస్తాను యూట్యూబ్లో. ఇంకా ఒక క్లయింట్ సెషన్ ఉంది. క్లయింట్ సెషన్ కంప్లీట్ చేసుకొని దాటిని బట్టి జిమ్కి వెళ్ళిపోవడం. సెషన్ కంప్లీట్ చేసుకొని జిమ్కి అయితే వచ్చేసాం. ఈ రోజు నుంచి స్ప్లిట్ మారుస్తున్నాను. పుల్ లెగ్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి లెగ్స్ డే రోజు సెకండ్ మజిల్ అనేది చేయడం అసలు అవ్వట్లేదు. కాబట్టి పుల్ లెగ్సే బెటర్ మనకి. ఈరోజు పుష్ డే కాబట్టి మనం షోల్డర్ని ప్రాపర్గా వార్మప్ చేద్దాం. అప్పుడే మనకి హెవీగా బెంచ్ ప్రెస్ కానీ డంబుల్ ప్రెస్ కానీ ఏమైనా ఫ్రీగా చేయగలం. లేదంటే మీకు చాలామందికి తెలిసే ఉంటుంది, షోల్డర్ పెయిన్ వస్తూ ఉంటుంది అనమాట. ఆ పెయిన్ రాకుండా ఉండాలంటే నేను చెప్పే ఈ 4 ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు పెయిన్ అనేది రాదు. ఫస్ట్ది వచ్చేసరికి షోల్డర్ ఇంటర్నల్ రొటేషన్. ఈచ్ వచ్చేసరికి 10 రిపిటేషన్స్ చేయండి. 2 సెట్స్ చేయండి చాలు. మీరు ఆల్టర్నేట్ అయినా చేయొచ్చు, లేదంటే 2 కంబైన్ చేసైనా చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే స్లోగా చేయండి, ఫీల్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసరికి షోల్డర్ రొటేషన్. మీరు ఏం చేస్తారంటే పైనుంచి సెంటర్కి తెచ్చినప్పుడు 1 సెకండ్ హోల్డ్ చేయండి. మళ్ళీ కిందకి డ్రాప్ చేసినప్పుడు 1 సెకండ్ హోల్డ్ చేయండి. మళ్ళీ కిందకి డ్రాప్, మళ్ళీ అప్, సెంటర్లో హోల్డ్ చేయండి, మళ్ళీ రొటేషన్, మళ్ళీ సెంటర్లో హోల్డ్, రొటేషన్, డ్రాప్. ఇలాగా ఒక 5 రిపిటేషన్స్ అయితే చేయండి. మీకు లోపల షోల్డర్ అనేది చాలా వార్మప్ అయ్యిద్ది. మీకు చాలా మంచి పుష్ వస్తుంది. లాస్ట్ వచ్చేసరికి మనకి రేయర్ డెల్ట్. మనకి పుష్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? వెనకాల నుంచి వస్తుంది. కాబట్టి రేయర్ డెల్ట్ని మంచిగా వార్మప్ చేయండి. ఖచ్చితంగా మీకు బెంచ్ ప్రెస్లో హెవీగా వెళ్ళొచ్చు. కాబట్టి రేయర్ డెల్ట్ బెంట్ ఫ్లైస్. తప్పకుండా ట్రై చేయండి. ఇది ఈ వార్మప్ ప్రోటీన్ అనేది పుష్ డే రోజు లేదంటే చెస్ట్ డే రోజు ఈ వార్మప్ ప్రోటీన్ ట్రై చేసి మీకు కనుక హెల్ప్ అయిందో లేదో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎంటీ బార్బెల్తో ఒక వార్మప్ సెట్ అయితే చేశాను, అండ్ ఇంకా ఒక వర్కింగ్ సెట్ కూడా చేశాను 10-10 యాడ్ చేసి. అంటే మొత్తం 40 kgsతో ఒక వర్కింగ్ సెట్ చేశాను. ఇది సెకండ్ సెట్ అనమాట. ఇంకో 10-10 యాడ్ చేశాను. బార్ 20 ప్లస్ 40 మొత్తం 60 kgsతో సెకండ్ సెట్ చేస్తున్నాను. 1 2 3 4. ఇప్పుడు ఇది వచ్చేసరికి ఇంకో 10 kgs యాడ్ చేశాను. అంటే టోటల్ 80 kgs. 80 kgsతో థ్రోట్ సెట్ చేస్తున్నాను.
3 more. One last. ఇది వచ్చి ఇప్పుడు ఇంకో 10 యాడ్ చేసాం. టోటల్ 100 kgs. 100 kgsతో మ్యాక్సిమం ఇప్పుడు దాకా అన్ని సెట్లు 8 రిపిటేషన్స్ చేశాను. ఇప్పుడు కూడా 8 రిపిటేషన్స్ టార్గెట్. చూద్దాం ఎన్ని వస్తాయో. ఓకే, డ్రాప్. సెకండ్ వేరియేషన్ చెస్ట్ ప్రెస్ ప్లస్ పుషప్స్ అనమాట. పుషప్స్ వచ్చేసరికి ఈరోజు ఫెయిల్యూర్ వర్క్ వెళ్దాం అనుకుంటున్నాను. 12 రిపిటేషన్స్. One, 2, 3. మినిమం 15 రిపిటేషన్. ఇది వచ్చేసరికి థ్రోడ్ సెట్. Two, 3. Three more. Three more. Three more. One, two. మీరు ఎప్పుడైనా ఇలా హెవీగా ఇంటెన్స్గా వర్కౌట్ చేస్తున్నప్పుడు సెట్కి మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకోండి. ఆ గ్యాప్ ఎంత తీసుకోవాలంటే, మీరు వర్కౌట్ చేశాక మీకు బ్రీతింగ్ ఉంటుంది కదా, అది కొంచెం నార్మల్ స్టేట్కి వచ్చేదాకా ఉండి అప్పుడు మళ్ళీ ఇంకో సెట్కి వెళ్ళండి. అప్పుడు మీకు మంచిగా పర్ఫామ్ చేయగలరు ఆ సెట్ అనేది. ఈరోజైతే ఇంటెన్స్ చాలా బాగుంది. 300 mg ఉంటుందని చెప్పా కదా, ఈరోజు కొంచెం డౌన్ ఉంది, అందుకే 300 mg కెఫిన్ వేసాను. ప్రీ వర్కౌట్ మామూలు లేదు, అవసరం ఉంది. ఇంకా షోల్డరు ట్రైసెప్ కూడా ఉంది, చూద్దాం. పెక్ ఫ్లైస్ ప్లస్ హై టు లో ఫ్లైస్ సూపర్ సెట్ అనమాట. ఇది వచ్చేసరికి 15 రిపిటేషన్స్. పెక్ ఫ్లైస్ 15 రిపిటేషన్స్ రావాలి. ఏమంటే సూపర్ సెట్ విత్ హై టు లో ఫ్లైస్, అది కూడా 15 రిపిటేషన్స్ రావాలి. ఇప్పుడు ఇంకా షోల్డర్కి అయితే వెళ్ళిపోతాం. అయిపోయిన తర్వాత లాటరల్ రైజ్, ఫార్వర్డ్ రైజ్, రేబ్లెట్ ఫ్లైస్, ట్రైసెప్కి రో పుష్ డౌన్, బార్ పుష్ డౌన్ చేసి పుష్ డే అయితే ఇలా ఎండ్ చేశాను. వర్కౌట్ అయితే అయిపోయింది. ఇది పోస్ట్ వర్కౌట్ 1 స్కూప్ వే కాఫీ ఫ్లేవర్, చాలా బాగుంది, కాఫీ తాగినట్టే ఉంది. ఈరోజు పుష్ డే అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. చాలా రోజుల తర్వాత మంచి పుష్ డే అయితే చేశాను నేను. ఆ ప్రీ వర్కౌట్ పుష్ అనేది చాలా బాగుంది, లాస్ట్ వరకు ఉందన్నమాట. ఆ ప్రీ వర్కౌట్ పుష్ చాలా బాగుంది. ఇప్పుడు వరకు నేను ఆ ప్రీ వర్కౌట్ వాడిన ప్రతిసారి ఇంకా వర్కౌట్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఎంతూజియాజం ఉండేది. ఇప్పుడు ఇంకా మొత్తం అయిపోయింది. అది ప్రీ వర్కౌట్ కూడా డౌన్ అయిపోయేలాగా వర్కౌట్ చేసాం ఈరోజు పుష్ డే. చాలా బాగుంది పుష్ డే. ఇంత ఈ స్కూప్ వే తాగి ఒక అరగంట ఆగిన తర్వాత మీల్ తింటాను, చికెన్ రైస్.